ఇది 13th ఇంటర్వ్యూ ఉన్నాయా? ఏమవుతుందో చాలా నీకెందుకే ఈ జాబ్ కష్టాలన్నీ? పెళ్లి చేసుకొని వెళ్ళిపోక మా అబ్బాయిల కంటే ఇక్కడ కూడా మెన్ వర్సెస్ ఉమెన్, అబ్బాయిలు అమ్మాయిలు అని తీయొద్దన్నయ్య ప్లీజ్. ఈ సొసైటీ పరంగా నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది హ్యాపీగా. మరి మా అమ్మ నాన్నల సంగతి ఏంటన్నయ్య? నేను పుట్టినప్పుడు అమ్మాయి పుట్టిందా, చెల్లి వాళ్ళు పుట్టినప్పుడు మళ్ళీ అమ్మాయి పుట్టిందా? అయ్యో, అమ్మాయికి అన్నేసి చదువులెందుకు, లక్షలు పెట్టి చదివించడం ఎందుకు, ఈ ల్యాప్టాప్ 80,000 పెట్టి ఎందుకు ఖర్చు పెట్టడం, బ్యాంకులో వేయొచ్చు కదా, కట్నాలకు పనికొస్తాయి రేపు పొద్దునని. అసలు అమ్మాయిలకి చదువేదండగా. మా అమ్మ వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా మా అమ్మ నాన్న వాళ్ళవి ఏం పట్టించుకోకుండా నా కొడుకులైనా కూతుర్లైనా మీరే కదా తల్లి అని మా నాన్న ఎప్పుడు మాకే విషయంలో అడ్డు చెప్పలేదు. మా అమ్మ ఎవరెన్ని మాటలు అంటున్నా పట్టించుకోకుండా బంగారం కూడా తాకట్టు పెట్టి ఎన్నోసార్లు అప్పులు చేసి మరీ చదివించిందండి. అంత చేసిన వాళ్ళకి నేను ఏది చేయకుండా వెళ్ళిపోమంటావా? హ్యాపీగా పెళ్లి చేసుకో. మేము పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక వాళ్ళని చూసుకునేది ఎవరు? రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అబ్బాయిలు అమ్మాయిలు అంటూ ఉండదన్నయ్య. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక వాళ్ళ కోసం ఏదైనా చేసి వెళ్ళాలని మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదన్నయ్య. కానీ పెళ్లి చేసుకుని వెళ్ళి